శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి, అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము సింహరాశిని గురించి తెలుసుకుందాం. మనం చెప్పినట్టుగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశులు పోతే ఇది 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ నక్షత్రాల్లో ఏ పాదాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ముందుగా చూద్దాం. సింహరాశిలో మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో కూడా అలాగే 4 పాదాలు, 4 + 4 8 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం, మొదటి పాదం. ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం మఖ, పుబ్బ, ఉత్తరలో మొదటి పాదము. ఈ 9 పాదాలు కలిసి కూడా సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి పురుష రాశి. పురుష రాశి యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎదుటివాడు అనుసరించాలి అనేటువంటి లక్షణం ఉండేవాడు సహజంగా పురుషుడి యొక్క లక్షణం. దానికి తోడుగా ఇది సింహరాశి. సింహరాశి అంటే ఏంటి? చాలా ధైర్యానికి ప్రత్యేక, అడవిలో రాజు అది. అంతటి ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి లక్షణము దానికి తోడుగా పురుష రాశి అవ్వడం వల్ల ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇది స్థిర రాశి. స్థిర, చర, ద్విస్వభావ రాశులని అనుకున్నాం కదా. స్థిర రాశి అంటే ఈ స్థిర రాశి అవ్వడం వల్ల సింహం ఏమవుతుంది అంటే, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మీద అలాగే ఉంటారు. ఇక ఆ నిర్ణయాలు అటు ఇటు మార్చుకోవడం అనేటువంటిది ఉండదన్నమాట. స్థిర రాశిలో ఉంటారు. దానికి తోడుగా ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంది. ఈ సింహరాశి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అగ్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఏంటంటే, తీసుకునేటువంటి నిర్ణయాలు ఎటువంటి ప్రమాదకరమైనటువంటివైనా, ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఈ స్థిర రాశి తత్వం ఉండడం వల్ల, దానికి తోడు పురుషతత్వం ఉండడం వల్ల, అది ఈ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఆపద వస్తుంది, ఇబ్బంది వస్తుంది, లేదా కష్టం వస్తుంది అని అనుకున్నా కూడా వీళ్ళు వెనక్కు పోకుండా అలాగే ముందుకు వెళ్ళి ఆ నిర్ణయాల్ని అమలు చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ అగ్నితత్వం ఉన్నటువంటి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు. అలాగే ఈ సింహరాశి తూర్పు దిశకు ఉంటుంది. ఈ రాశి తూర్పు దిశకు ఉండడం వల్ల మనం గ్రహ మండలంలో, రాశి మండలంలో మనం చూసినప్పుడు ఇది తూర్పు దిశకు ఉండడం వలన తూర్పుగా ఉండేటువంటి ఇల్లు కానీ, తూర్పు వాకిళ్ళు కానీ, తూర్పుకు ఉండేటువంటి స్థలాలు కానీ, తూర్పు దేశాలకు కానీ, ఈస్టర్న్ కంట్రీస్ అక్కడికి వెళ్ళి వీళ్ళు స్థిరపడే ప్రయత్నం చేస్తే, లేదా వీళ్ళు ఏదైనా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చేస్తే వీళ్లకు కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ సింహరాశి 120 నుంచి 150 డిగ్రీస్ లోపల ఉండేటువంటి రాశి ఈ సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకు కూడా అల్ప సంతానం, అంతే కదండి. సింహానికి 10 పిల్లలు 20 పిల్లలు పుట్టవుగా, 1, 2 పుడతాయి. అలాగే ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకు కూడా అల్ప సంతానం ఉంటుంది, కానీ చాలా దృఢమైనటువంటి బలమైనటువంటి సంతానము ఉంటుంది. ఈ సింహరాశికి వశమయ్యేటువంటి రాశులు ఏంటంటే, తులారాశి సింహరాశికి వశ్యమవుతుంది. దీనివల్ల ఏంటి, మనం ముందుగానే చెప్పుకున్నాము, మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, లేదా వివాహం చేసుకోవాలని అనుకున్నా, లేదా మనతో ఒక పార్ట్నర్గా తీసుకోవాలని అనుకున్నా, లేదా మన దగ్గర ఒక జూనియర్ను తీసుకోవాలని అనుకున్నా, ఇలాంటప్పుడు తులారాశి ఉన్న వాళ్ళని కనుక సింహరాశిలో పుట్టిన వాళ్ళు తీసుకుంటే వీళ్ళతో కలిసి వచ్చి వీళ్ళిద్దరూ కలిసి కూడా ముందుకు వెళ్ళడానికి, జీవితంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సింహరాశి దీర్ఘరాశి అంటే ఎక్కువ ప్రమాణం ఉన్నటువంటి రాశి ఈ సింహరాశి. అందువల్ల ఏదైనా ఒక గ్రహాలు దీంట్లోకి వస్తే ఎక్కువసేపు ఉంటాయి. అందువల్ల ఆ గ్రహాల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను, మనిషి యొక్క శరీరంలో గుండెను తెలుపుతుంది సింహరాశి. దానివల్ల ఏమవుతుంది, సింహరాశిలో ఉన్నటువంటి గ్రహాలు బాగా ఉన్నా,
సింహరాశిలో శుభగ్రహాలు ఉన్నా మనకు యొక్క గుండె బలంగా ఉంటుంది. అలా కాకుండా ఏవైనా గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చాయి మన దగ్గరికి, మనకి ఇప్పుడు ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు గుండెకి సంబంధించిన సమస్యలతో వచ్చారు, లేదా గుండెకి సంబంధించిన సమస్య ఉన్నవాడు మన దగ్గరికి వచ్చాడు, అప్పుడు మనం ఈ సింహరాశిలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు శుభగ్రహాలా లేదా పాపగ్రహాలా, ఏంటి వాటి యొక్క ప్రభావం ఈ సింహరాశి మీద అని తెలుసుకోగలిగితే ఆ యొక్క గుండెకి సంబంధించిన సమస్యను మనము పరిష్కరించుకోవడానికి ఏం చేయాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అన్నిటినీ మించి ఈ సింహరాశికి అధిపతి రవి. రవి అంటే సూర్యుడు. ఈయన గ్రహాల్లో నాయకుడు, ఈయన లీడర్. ఈయన నాయకుడు అవ్వడం వల్ల ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు కూడా నాయకత్వ లక్షణాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఏ పనికైనా ముందు నేనున్నాను అని ముందుకు వచ్చి వీళ్ళకు పని చేసేటువంటి తత్వం ఉంటుంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఏ పని చేయడానికైనా నేను ముందుకు వస్తాను, తను ముందుకు పడి చేస్తాడు. సంకోచించేటువంటి అలవాటు, అటువంటి ఆలోచన విధానము వీళ్లకు ఉండదన్నమాట. వీళ్ళు చాలా ధైర్యంగా పనిచేసే ప్రయత్నం చేస్తారు ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు. అలాగే ఎటువంటి సంకోచము లేకుండా ఆ పనిని చేసే ప్రయత్నం చేస్తారు. ఆ నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల కొత్త వాళ్ళతో అయినా పాత వాళ్ళతో అయినా ఎవరితో అయినా సులభంగా కలిసిపోయేటువంటి తత్వం ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి అయినా పనిని సులభంగా తీసుకోగలుగుతారు ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు. ఈ ప్రత్యేకించి ఈ నాయకత్వ లక్షణము, దానికి తోడుగా ఈ రవి సింహం యొక్క లక్షణాలు, రవి యొక్క ముఖ్యమైనటువంటి గ్రహము, ప్రాథమికమైనటువంటి గ్రహము, పురుష గ్రహము, నాయకత్వం అనేటువంటి గ్రహం అవ్వడం వల్ల ఈ లక్షణాలు రెండూ కలిసి సింహరాశిలో ఉండడం వల్ల సింహరాశిలో పుట్టిన వాళ్ళు నాయకులు అవ్వడము, ఎదుటివారితో కలిసి పనిచేయడము, ఎదుటివారి దగ్గర నుంచి పనిని తీసుకోవడము, ఎవరితోనైనా సులభంగా కలిసిపోవడము, ఇలాంటి లక్షణాలను ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవి సింహరాశికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఎందుకంటే రవి యొక్క శక్తి అంతా, సూర్యుడి యొక్క శక్తి అంతా ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ లక్షణాలను తెలుసుకొని వాళ్ళ జీవితాలలో అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.